ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. రాజుల రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, బుద్ధి వివేకము గల హృదయము నీకిచ్చుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనకి బుద్ధిని కలిగిన హృదయము, వివేకం కలిగిన హృదయాన్ని మనకి ఇవ్వాలి అని ఆశపడుతున్నానండి. ఈ లోకంలో మనకు బుద్ధి లేకుండా, తెలివి తక్కువగా మనం ఈ లోకంలో జీవించలేమండి. మనల్ని మోసం చేసేవారు ఈ లోకంలో అనేక మంది మనుషులు ఉన్నారు. మనము తెలివిగా ఈ లోకంలో ఎప్పుడైతే జీవిస్తుంటామో మనము గమ్యానికి చేరుకుంటాం. ఎప్పుడైతే తెలివి లేకుండా ఉంటామో మనల్ని తొక్కి వేస్తారండి మనుషులు. మనల్ని ఈ లోకంలోనే లేకుండా మనకి అవి ఇవి చెప్పి మనల్ని మోసం చేసేటువంటి మనుషులు, మోసం చేసేటువంటి రోజుల్లో మనం ఉన్నాం. మనము మన సొంత రక్త సంబంధాన్ని నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాం. అయితే దేవుడు ఏం సెలవిస్తుందంటే, బుద్ధి నీకు ఇస్తాను, వివేకం నీకు ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ప్రతి ఒక్క సమయంలో మనకి తెలివి అనేది చాలా అవసరం. తెలివి కూడా దేవుడే ఇస్తాడు. అయితే మనం దేవుడికి అనుదినము ప్రార్థన చేసేటువంటి బిడ్డలుగా ఉండాలి. దేవా, నాకు నీ పరలోకపు తెలివి దయచేయండి. ఈ లోకపు తెలివి దేవుడికి వెర్రితనంగా ఉంటుందండి. అంటే ఈ లోకపు తెలివి మనకి సెట్ కాదు. మనం దేవుడి తెలివిని, పరలోకపు తెలివిని మనం పొందుకునే బిడ్డలుగా ఉండాలి. మనకి ఇంకో తెలివి ఏదంటే, మన బైబిల్ వాక్యం చదివేటప్పుడు మర్మాలు ఉంటాయి. ఆ మర్మాలు ఎలా తెలుసుకోవాలి, వాక్యం లోతుల్లోకి ఎలా వెళ్ళాలి, మనము ఆ వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకొని వాక్యం ఇతరులకు ఎలా చెప్పాలి అనే తెలివిని మనం దేవుడిని అడగాలండి. ఆ తెలివి ఎలా ఉండాలంటే, దేవుడు సంతోషించాలి. మనం ఒకరిని మోసం చేసేదానికి నాకు తెలివి ఇవ్వండి, లేదా అతను ఎలా పడిపోవాలా, లేదా అతను ఎలా చెడిపోవాలా అని అలాంటి చెత్త తెలివిని మనకు అవసరం లేదు. కానీ మనకి దేవుని వాక్యానుసారంగా ఇతరులకు ఉపయోగపడే తెలివి మనం ఎప్పుడైతే పొందుకుంటామో దేవుడు పరలోకంలో సంతోషించేటువంటి దేవుడుగా ఉన్నాడండి. కాబట్టి మనకి తెలివి, జ్ఞానము, జ్ఞాపక శక్తి కూడా అవసరం. మనకి ఎవరన్నా ఏదన్నా మన మనసులో, మన మైండ్లో స్థిరపడాలనంటే, ఎంత అవసరమైన మన మనసులో బలపడాలనంటే, మనం దేవుడికి జ్ఞాపక శక్తిని నాకు వరంగా ప్రసాదించు అని మనం దేవుడిని అడగాలి. కాబట్టి ఆయన వివేకం ఇస్తానన్నాడు, జ్ఞానం ఇస్తానన్నాడు. ప్రతి ఒక్కటి ఆయన దగ్గర గుప్తములై ఉన్నాయి. ఆయన ఇచ్చేటువంటి దేవుడు అయితే మనం అడగాలి. కాబట్టి దేవుడు వాక్యానుసారంగా అడిగి మనం పొందుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, మాకు బుద్ధినిచ్చేటువంటి దేవ, మాకు వివేకాన్ని ఇచ్చేటువంటి దేవ, మాకు తెలివినిచ్చేటువంటి దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ లోకంలో తెలివి లేక తిరుగుతుంటే మనుషులు మోసం చేసేస్తారయ్యా. మనుషులు వేరే తెలివి లేని వారిని తొక్కివేసేటువంటి రోజుల్లో ఉన్నాం. ఎంత తెలివిమంతుడు కూడా మోసపోతున్నాడయ్యా. కాబట్టి ఈ లోకపు తెలివి, చెత్త తెలివి మాకు అవసరం లేదు. కానీ ఉపయోగపడే పరలోకానికి సంబంధించిన తెలివి, వాక్యం అర్థం చేసుకొని ఆ వాక్యం మా జీవితానికి మేము అనువాయించుకొని ఇతరులకు బోధించే తెలివిని మాకు వరంగా దయచేయమని అడుగుచున్నాం. మీరు గొప్ప దేవుడు, మీరు శక్తిమంతుడు, మీరు పరిశుద్ధుడు అని పరలోకమందున్న దూతల చేత స్తుతి అని మీ ఆత్మీయ బిడ్డలైన మా చేత కెరూబులు, శరాఫుల చేత కొనియాడపరుచున్న దేవ, మీ గొప్ప దేవుడై మీ రుణం మేము ఎలా తీర్చుకోగలుగుతామయ్యా. మీరు ఆది సంపూర్ణుడై, మీరు మొదటివాడు కాబట్టి వారు జీవించే దేవుడయ్యా. సొలొమోను మహారాజు గారికి మీరు గొప్ప జ్ఞానం ఇచ్చారయ్యా. ఆ జ్ఞానంతో ఆయన రాసిన ఒక మాట ఉంటుంది. ఏం మాట అంటే, ఈ లోకంలో సమస్తము వ్యర్థము అని అన్నారు. అంటే ఆయన అన్ని అనుభవించారు. జ్ఞానముతో రాసిన మాట వ్యర్థం అన్నారయ్యా. అంటే ఈ లోకంలో డబ్బు, ఆస్తులు, అంతస్తులు, పేరు, ప్రఖ్యాత, అందం, చందం ఈ లోకంలో ఎన్ని ఉన్నా కూడా, ఆయన రాజ్యానికి రాజైనా కూడా ఈ లోకంలో మనం సంతోషించలేం. ఈ లోకమంతా ఒక మాయ. ఈ లోకంలో మనం యాత్రికుల వల్లే వచ్చాం. మన పరలోకానికి సంబంధించిన బిడ్డలు, పరదేశికి సంబంధించిన బిడ్డలు, దేవుని బిడ్డలు. కాబట్టి మనము ఈ లోకంలో ప్రతి ఒక్కటి వ్యర్థంగా ఎంచుకోలేని ఆయన రాశారు. మేము కూడా ఆ వాక్యాన్ని మేము తీసుకొని వాక్యానుసారంగా జీవించే మంచి మనసును మాకు దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు రాసిన జ్ఞాపకం చేసుకోండి. ఇది కాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రత అడుగుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.